తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. 40 కోట్ల రూపాయల విలువైన వైద్యం ప్రాజెక్టును దొడ్డిదారిలో అస్మదీయ కంపెనీకి కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వ పెద్దలు పన్నిన కుట్ర బట్టబయలైంది. ఇతర కంపెనీలు బిడ్లు వేయకుండా పోటీని నియంత్రించడమే కాకుండా అర్హత లేని కంపెనీకి బిడ్ను అడ్డదారిలో ఆమోదించారు. వైద్య శాఖ పరిధిలోని వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను ఒకే గొడుగు కిందకు తేవటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమల్లో ప్రత్యక్ష అనుభవం తప్పనిసరి అని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లో నిబంధన విధించారు. ఏబిడిఎం నిబంధనను సవరించబోమని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పడంతో కేవలం 4 కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. ఉద్యోగుల ఫేస్ రికగ్నిషన్ హాజరు సేవలు అందిస్తున్న ఓ కంపెనీ కమిషన్లు చెల్లించేలా డీల్ కుదుర్చుకొని బిడ్ వేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కంపెనీకి ఏబిడిఎం అమల్లో కనీస అనుభవం కూడా లేకుండా అక్రమంగా బిడ్ను ఆమోదించేశారు. ఏబిడిఎం నిబంధనను మినహాయించాలని ఫ్రీ బిడ్ మీటింగ్లో పలు సంస్థలు కోరితే ఒప్పుకోకుండా అర్హత లేని కంపెనీ బిడ్ను కూటమి ప్రభుత్వం ఆమోదించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యం ప్రాజెక్టు కింద తమకు నచ్చిన కంపెనీకి నిధులు దోచెట్టేందుకు L1 విధానంలో కాకుండా QCBS విధానంలో టెండర్ పిలిచారు. ఇప్పటికే అస్మదీయ కంపెనీ బిడ్ను ప్రభుత్వ పెద్దలు ఆమోదించారు. టెక్నికల్ ప్రెజెంటేషన్లో అస్మదీయ కంపెనీకి ఎక్కువ స్కోర్ వేసి కాంట్రాక్ట్ కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు పరిపాలన అనుమతులు కూడా లేవని వైద్య శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏబిడిఎంలో కనీస అనుభవం లేని కంపెనీకి ప్రాజెక్టు దక్కేలా డీల్ కుదిర్చిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు టెండర్ ప్రక్రియలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.